స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎలక్ట్రీషియన్స్ కు పనిముట్ల కిట్ ను అందించిన లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్ నాయక్. పట్టణ పరిశుభ్రతకు అందరి సహకారం అవసరం. కమిషనర్ లోకేశ్వర్ వర్మ. రహదారి నియమాలు పాటించాలి. ఎంవీ మనోహర్ రెడ్డి. వార్తలోని వివరాలు. పుంగనూరు పురపాలక కార్యాలయం మరియు ఆవరణాన్ని పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాట్లాడుతూ, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా జీవనాన్ని కొనసాగించగలమని చెప్పారు. పరిశుభ్రత ఉంటేనే పర్యావరణం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు పెద్దపీట వేసేందుకు కంకణ బద్దులు కావాలని పేర్కొన్నారు. ఏ పనైనా సరే ముందు మనం పాటించి ఇతరులను పాటించమని చెప్పి తెలియజేయాలి. కాబట్టి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల మధ్య పోటీ కూడా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు ముందుగా మన ఇంటిని మనం శుభ్రం చేసుకుని ఊరిని శుభ్రం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పుంగనూరు పురపాలక సంఘ కార్యాలయం మొత్తం, కార్యాలయ ఆవరణ, కార్యాలయం లోపల ఉన్నటువంటి పార్కు ఇవన్నీ కూడా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది కలిసి పరిశుభ్రం చేయడం జరిగింది. దయచేసి అందరికీ విజ్ఞప్తి, మనం మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యకరమైనటువంటి మనుషులుగా జీవనాన్ని కొనసాగించగలం. పరిశుభ్రత ఉంటేనే పర్యావరణం బాగుంటుంది, పర్యావరణం బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే మనం స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని, స్వచ్ఛ పొంగునూరు అని చెప్పి అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మనం స్వచ్ఛతను పాటిస్తూ వస్తున్నాం. పరిశుభ్రంగా ఉండడం, ఇళ్లలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం, ప్రతి ఇంటి నుండి వచ్చే తడి చెత్తతోటి హోమ్ కంపోస్ట్, ఇంట్లోనే సేంద్రియ ఎరువు తయారు చేసుకోవడం, అలాగే ప్రతి ఇంట్లో వాళ్ళు ఆ వచ్చిన ఎరువును వాళ్ళే వినియోగించుకునే విధంగా పెరట్లో కానీ మితిపైన కానీ మన ఇంటి తోట కార్యక్రమంలో భాగంగా మనం తోటలు పెంచుకొని కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుకుంటే అవి మన ఆహారంగా తీసుకోవడంతో మనం ఆరోగ్యకరంగా ఉంటాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ప్రతి ఒక్కరూ వారి ఇంటిని, వారి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రహదారి నియమాలు పాటించకపోతే జరిమానాలు తప్పవని మదనపల్లి ఎంవీ మనోహర్ రెడ్డి హెచ్చరించారు. పీలేరు డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో డీటీసీ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు 3 రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి రోజు 36 వాహనాలకు అపరాధం విధించినట్లు తెలిపారు. వాహనదారులు పెండింగ్ లో ఉన్న అన్ని రకాల ట్యాక్స్లు చెల్లించుకోవాలని కోరారు. రహదారి నియమాలను పాటించని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంవీఐలు నాగరాజు నాయక్, క్రాంతి కుమార్, 20 మంది సిబ్బంది పాల్గొన్నారు. ప్రతాప్ సార్ ఆదేశాల మేరకు మొత్తం పీలేరు ఎన్ని మండలాలు ఉండేది అన్ని మండలాలకు యాక్చువల్గా రోడ్ సేఫ్టీ ప్లస్ యాక్చువల్గా ట్యాక్స్ అఫెన్సెస్ కానీ, లేకుంటే గూడ్స్లో ప్యాసింజర్ తీసుకెళ్ళడం, లేకుంటే ప్యాసింజర్ వెహికల్స్లో ఓవర్లోడ్ తీసుకోవడం అయితేనేవి, ఇలాంటి అఫెన్సెస్ అన్నీ మొత్తం గూడ్స్ ఓవర్లోడింగ్ అయితేనేవి, ఇలాంటివన్నీ ఏవైనా కానీ అఫెన్సెస్ కావచ్చు. ఆ అఫెన్సెస్ అన్నీ కవర్ అయ్యేది మొత్తం పీలేరు జ్యుడిషియల్ ఏవైతే అఫెన్సెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాం. పొద్దున్న నుంచి ఇదే పని విధంగా 3 ఇన్స్పెక్టర్లు, ఏదైతే నేనైతే మనోహర్ రెడ్డి, లేకుంటే నాగరాజు నాయక్ అయితేనేవి, లేకుంటే క్రాంతి కుమార్ డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్, 3 స్పెషల్ డ్రైవ్ ఉన్నారు. అదే పని పొద్దునైంది. ఇప్పుడు అయితే నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తాం. ఇక్కడ పీలేరులో చేస్తాము. అక్కడికి వెళ్ళి అందులోకి 7 అవుతుంది, 7:30 అవుతుంది. అక్కడ పోతేనే ఇంకా స్టార్ట్ చేస్తాం. అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం. ఎంతమంది దొరికితే అంతమంది కోర్టు పెట్టేస్తాం. దాంట్లో ఓన్లీ కోర్టు ద్వారానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నుండి పుంగనూరులోని ఎలక్ట్రీషియన్స్ కు పనిముట్లను లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్ నాయక్ అందించారు. భవన నిర్మాణ కార్మికులు నమోదైన 105 మంది ఎలక్ట్రీషియన్స్ కు మంజూరైందని, దానిలో భాగంగా సీనియర్స్ 35 మందికి మొదటి విడతగా అందిస్తున్నట్లు చెప్పారు. ఇంకా కావాలంటే నమోదు చేసుకుని 110 రూపాయలు బ్యాంక్ డీడీ కట్టి ఆధార్, రేషన్ కార్డు కార్యాలయంలో అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ సంఘ అధ్యక్షుడు మణి, కార్యదర్శి సురేష్, శివప్రకాష్, కృష్ణమూర్తి, జయుద్దీన్, అనంత నారాయణ, ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ భవన నిర్మాణ కార్మికులుగా నమోదైన ఎలక్ట్రీషియన్స్కి మేసనరీకి మేము టూల్ కిట్ ఇస్తున్నాము వెల్ఫేర్ బోర్డు ద్వారా. ఇప్పుడు దాకా 105 మంది ఎలక్ట్రీషియన్లకి శాంక్షన్ అయ్యింది. అందులో 2009 నుంచి ఎవరైతే సీనియర్గా ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ టూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. మన పుంగనూరులో అసోసియేషన్కి తెలుసు, ఎలక్ట్రికల్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ముందు నుంచి రిజిస్టర్ చేయడము, రెన్యువల్ చేయడము, బెనిఫిట్స్ కార్మికులకు అందేలా చేస్తున్నారు. సెమిస్టర్ అంటే ఒకవేళ కార్మికులు తెలియకపోయినా కూడా యూనియన్ లీడర్లు కరెక్ట్గా వాళ్ళకి గైడ్ చేసి కార్డు ఇచ్చేలాగా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా సాల్వ్ చేస్తున్నారు. సెమిస్టర్గా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళతో వీళ్ళ కృషి వల్ల ఈరోజు 35 మంది దాకా ఇస్తున్నాము. ఇంకా మిగిలిన మంది ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కాబట్టి నమోదు కామని చెప్తున్నాము. అలాగే రెన్యువల్ కూడా చేసుకొని కోరుతున్నాము. నమోదుకి ఏమేమి తీసుకురా? 110 రూపాయలు కట్టాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి, 2 ఫోటోలు, ఆంధ్ర బ్యాంక్ చలాన్ కట్టాలి. ఆఫీస్కి రండి, మీకు గైడ్ చేస్తాం. మళ్ళీ ఎన్ని రోజులు వస్తుంది సార్? ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చూస్తామండి. వీళ్ళు దాదాపు 60 దాకా కావాల్సి వస్తున్నారు. వీళ్ళు అప్లికేషన్ కలెక్ట్ చేసి నేను పంపించి వాళ్ళు శాంక్షన్ ఎలా చేస్తానండి. నాక్ బోర్డ్ ద్వారా వీళ్ళకి అందరికీ టూల్ కిట్స్ వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. ఈరోజు కార్మిక శాఖ నుంచి మా ఎలక్ట్రీషియన్ పుంగనూరులో ఉన్న పుంగనూరు టౌన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ అసోసియేషన్ వారికి కార్మిక శాఖ వారు ఒక 35 కిట్లు ఎలక్ట్రికేషన్ కిట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు. మన ఏఎల్ఓ సార్ గారికి, అలాగే టీసీఎల్ సార్ గారికి, మా కృతజ్ఞత, మా అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఎలక్ట్రీషియన్, ప్రతి కార్మికుడు ఈ విధంగా స్వచ్ఛందంగా వచ్చి అసోసియేషన్లో చేరాలనుకుంటే మమ్మల్ని సంప్రదించినా, అంటే కార్మిక శాఖలో సంప్రదించినా వారికి ఏ సౌకర్యం కావాలని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు ఎలక్ట్రీషియన్ వృత్తి కానీ, ప్లంబింగ్ వృత్తి కానీ, మన భవన నిర్మాణానికి ఎవరైనా కానీ వచ్చి మా చేరాలనుకుంటే వాళ్ళకి మా అసోసియేషన్ నుంచి చేయాల్సిన సహకారం మేము అందించగలము. వివిధ ఎక్సైజ్ నేరాలలో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను ఇన్ఛార్జ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ లావణ్య ఆధ్వర్యంలో పుంగనూరు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు, సిబ్బంది, పంచాయతీదారుల సమక్షంలో బుధవారం ఎక్సైజ్ కార్యాలయ ఆవరణంలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. స్వేరో సర్కిల్ జిల్లా ప్రెసిడెంట్ గా మనోహర్ స్వేరో నియామకమయ్యాడు. జ్ఞాన సమాజమే మార్గంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ నిర్మించిన స్వేరోస్ నెట్వర్క్ లో భాగంగా స్వేరో సర్కిల్స్ ను ప్రతి గ్రామాలలో స్టడీ సర్కిల్స్ ను ఓపెన్ చేసి విద్యార్థులను జ్ఞాన సమాజం వైపుకు తీసుకుని పోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సర్కిల్స్ ఓపెన్ చేశారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా స్వేరో సర్కిల్ ప్రెసిడెంట్ గా టి మనోహర్ ను ఆంధ్రప్రదేశ్ స్వేరో సర్కిల్ ఉపాధ్యక్షులు నాగార్జున స్వేరో, మహేష్ స్వేరో ఎన్నుకున్నారు. పశువులకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యమని చౌడేపల్లి ఆత్మ బ్లాక్ ఏటీఎం పృథ్వీ అన్నారు. బుధవారం అడుసుపల్లి గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశు సంవర్ధక శాఖ ఏడీఏ మునిరాజా మాట్లాడుతూ మూగ జీవాలు, పక్షుల సంరక్షణలో భాగంగా ఆత్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏటీఎం పృథ్వీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రైతులు పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు పెంపకంపై దృష్టి సారించాలని అన్నారు. నామమాత్రం పెట్టుబడితో అధిక లాభాలు గడించవచ్చని అన్నారు. పెంపకంలో చేపట్టాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని 145 పాడి ఆవులకు ఈగలు, దోమల నివారణ కోసం బ్యూటాన్ పిచికారీ చేశారు. 33 లేగ దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు. ఎదకురాని పశువులకు వైద్య సేవలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారిని వినిత, ఏఎస్ఐ శంకర, ఏటీఎం పాపయ్య, జే రవితేజ, రైతులు సదాశివయ్య, మల్లికార్జున, రామకృష్ణయ్య, దశరథయ్య, సురేంద్రాలు పాల్గొన్నారు. చూడండి, దీని తర్వాత 2 నెలలు చూడాలి. నెలకు రాలేదండి. హాస్పిటల్ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఎదకొచ్చే మాత్రం లేదు. అవి వేసేసి ఆ 3వ నెలలైనా ఎదకు తెప్పించాలి. ఎదగ తెప్పించి ఆ ఇంజక్షన్ వేసేసి చూలు కట్టించాలి. ఇప్పుడు ఆవు ఎన్ని నెలలు ఇస్తుంది పాలు? 10 నెలలు అనుకోండి, యావరేజ్ 10 నెలలు అనుకోండి. ఇప్పుడు 3వ నెలలో కానీ చూలు కట్టిందంటే మీకు ఎన్ని నెలలు ఇస్తుంది? ఆల్రెడీ 3 నెలలు ఇచ్చింది, 3 నెలలు ఇచ్చింది, 7 నెలలు ఇస్తుంది, లేదా 6 నెలలు ఇస్తుంది, 7 నెలల వరకు
7 నెలల వరకు పిండుతారు. 7 నెలలు ఇస్తుంది, పాలు ఇస్తూ ఉంటుంది, లోపల దూడ పెరుగుతూ ఉంటుంది. తూలు కట్టి ఉంటుంది, 3 నెలలు కట్టేస్తే 7 నెలల వరకు పెరుగుతూ ఉంటుంది. 7 నెలల వయసు దానికి లోపల గర్భం ఎంత 7 నెలలు వచ్చేస్తుంది. ఇంకా 2 నెలలే మీరు పాలు పిండకుండా ఉండేది. 2 నెలలు వెంటనే మళ్ళీ ఈనేస్తాయి. అట్లా కాకుండా మీరు 3వ నెలలో కాకుండా 5వ నెలల చూలు ఒకసారి కొందరు ఏమనుకుంటారు పాలు ఉందా ఇక్కడ లేదా కొంచెం తగ్గుతాయి నిజమే. అందువల్ల మీరు 5వ నెలలో కట్టినాయనుకో, 3వ నెలలో కన్నా 5వ నెలలో కడితే పొట్టిగా మేపాల్సిన 45 రోజులు ఇంకా 2 నెలలు పెరుగుతుంది. అదే 7వ నెలలు కడితే మీరు 7 నెలలు ఖాళీగా మేపాలి. ఖాళీగా ఒక ఆవులు వేసేసారు 2-3 ఆవులు అట్టున్నాయనుకో, వాడికి ఎంత ఖర్చు ఇంకా కడితే పర్వాలేదు. అప్పుడు కూడా కట్టకుండా అట్లే ఉన్నాయంటే ఇదంతా 5-6 ఆవులను ఖాళీగా మేపలేక ఇచ్చేసి మళ్ళీ ఏదో కొత్త ఆవును తెచ్చుకుంటూ ఉంటుంది. అంత దూరం పోకుండా ఈనిన తర్వాత 3 నెలల లోపల చూలు కట్టాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోండి. అది కానీ మీరు పాటించి దాన్ని చేయగలిగితే 2 నెలలు చూడ 3 నెలలు రాలేదంటే అట్టే పాలు పిండుతా ఉన్నాయి కదా, 5-6 నెలలు పాలు వస్తున్నాయి కదా, వస్తుందని ఎదకి అనుకోకుండా 3వ నెలలో కూడా రాలేదంటే ఇక దానిపైన ఎదకి తెప్పించేదాన్ని ట్యాబ్లెట్స్ పెట్టి ఎదకి తెప్పించి దాన్ని మ్యాక్సిమం అంటే 4వ నెల కన్నా కట్టేయాలండి. అప్పుడు మీకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఒట్టి కావాలి ఆవులు 2 నెలలు లేదా 3 నెలల కన్నా ఎక్కువ పెంచకుండా వెంటనే ఈనేసి పాలు మళ్ళీ కంటిన్యూస్గా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ని కానీ మీరు కానీ తెలుసుకొని దాన్ని కానీ సాధించగలిగితే ఎటువంటి నష్టం అనేది ఉండదన్నమాట ఈ పశువుల. సాధారణ వర్షాలు కురవకపోగా తుఫానులతోనూ నీరు రాకపోవడంతో నియోజకవర్గంలోని చెరువులు కుంటలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మెట్ట ప్రాంతమైన పుంగనూరు నియోజకవర్గంలో తుఫాన్తోనే చెరువులు కుంటల్లోకి కొద్దిపాటి నీరు చేరుతుంది. ఈ దఫా ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర కరువు ప్రభావం గల ఈ నియోజకవర్గంలో 2015 నవంబర్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్ లో వర్షాలు కురవకపోవడంతో వేరుశనగ పంట తీవ్రంగా దెబ్బతింది. వరి సాగు చేపట్టనే లేదు. ఆరుతడి పంటలు సైతం నీరందక ఎండిపోయాయి. 6 నెలలుగా సక్రమంగా కురవని వర్షాలతో అలమటిస్తున్న పంటలకు రైతులకు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుపై రైతులు కొండంత ఆశతో ఎదురు చూశారు. ప్రస్తుతం వర్షపు జల్లులు చల్లగాలులు తప్ప వర్షం పడలేదు. చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. గత నెలలో అధికారులు చేసిన హెచ్చరికలతో వర్షాలు బాగా కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశ మిగిలింది. పడమటి మండలాల్లో అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. 17 ఏళ్లలో 2015లో మాత్రమే చెరువులు కుంటలు నిండాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు నుంచి వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్న రైతన్నలకు నిరాశ మిగులుతోంది. జిల్లాలో 2 నెలలుగా అడపాదడపా వర్షాలు కురిసినా పుంగనూరు నియోజకవర్గం వర్షపు జల్లులకే పరిమితమైంది. దీంతో చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సొదం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో 10% చెరువుల్లో కూడా నీటి నిల్వలు లేవు. సాధారణ వర్షపాతం కూడా కురవలేదంటే ఈ నియోజకవర్గంలో కరువు పరిస్థితులను ఊహించుకోవచ్చు. దీంతో 1433 చెరువులు, కుంటల క్రింద 17,000 హెక్టార్లలో పంటలు వేయలేదు. ఫలితంగా సాగు భూములన్నీ బీటలు వారాయి. చెరువులు కుంటల్లో నీళ్లు లేకపోవడంతో పశువులకు త్రాగునీరు లేని పరిస్థితి నెలకొంది. వరి పంటలు పండకపోవడంతో ఎండుగడ్డికి కొరత ఏర్పడింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం పాడి పరిశ్రమ, రైస్ మిల్లులు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు తదితర వాటిపై పడింది. చెరువులు, కుంటలు, కాలువలు ముళ్ల పొదలతో అడవులుగా దర్శనమిస్తున్నాయి. పలు చెరువులు, కుంటలు రూపురేఖలు మారిపోతున్నాయి. ఏ ఏడాదికి ఆ ఏడాది చెరువులు నిండుతూ ఉంటే పొలాలు సాగుకు నోచుకునేవి. దీంతో చెరువులు, కుంటలు మరమ్మతులు సైతం రైతులే చూసుకునేవారు. వరుసగా కరువు రావడంతో చెరువులు, కుంటల కష్టాలు బలహీనపడ్డాయి. రాయల నాటి చెరువులు, కుంటలు అధిక సంఖ్యలో ఉన్న వర్షాభావ పరిస్థితులతో వాటి స్వరూపం కళాహీనంగా మారాయి. 2 ఏళ్ల కిందట కురిసిన వర్షాలతో ఈ ఏడాది పాటు త్రాగునీళ్లు సమృద్ధిగా లభించాయి. ఈ 6 నెలలుగా నియోజకవర్గంలో 50 గ్రామాలకు ట్యాంకర్లు, మరో 20 గ్రామాలకు రైతుల బోర్ల ద్వారా నీరందిస్తున్నారు. ఇకపై సాగునీటితో పాటు త్రాగునీటికి ఇబ్బందులు పడక తప్పదు. ప్రస్తుతం 1000-1200 అడుగుల వరకు బోర్లు వేస్తున్నా నీళ్లు పడే పరిస్థితులు లేవు. ఈ 3 నెలల్లో సమస్య మరింత తీవ్రం కానుండటంతో త్రాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడాల్సిందే. రైతుల బోర్లను దత్తత తీసుకోవడానికి, ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం నిధులు వెచ్చించినా
గ్రామాల్లో నీళ్లు లభించే అవకాశాలు కరువు అవుతున్నాయి. ప్రజల ఇబ్బందులను అలా ఉంచితే మూగ జీవాల పరిస్థితి ఏమిటని పశు పోషకులు మదన పడుతున్నారు. వరుస కరువుతో రైతులు ఉన్న భూములను తెగనమ్మి పాడి ఆవులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసుకుని మేపుకుంటున్నారు. పశుగ్రాసం కొరతతో పాటు త్రాగునీటి కొరత ఏర్పడుతూ ఉండటంతో పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కరువు పరిస్థితులను గుర్తించి ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టకపోతే రానున్న వేసవిలో నియోజకవర్గంలో ఎడారి పరిస్థితులు నెలకొని అవకాశం ఉంది. మానవతా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ ప్రగతి భవన్ లో శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కృష్ణమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. మానవతా సంస్థ ఉద్దేశం పట్టణంలో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. 108 రాకపూర్వమే ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడాలని కొన్ని వందల మందిని కాపాడిన సంస్థ మానవతా సంస్థ, అది వాస్తవం. తర్వాత మానవతా సంస్థ సర్వీసెస్లోకి వచ్చేటప్పటికి 108 వచ్చింది. మానవతా సంస్థ అవసరమా ఇంకా అనే ప్రశ్న మొదలైంది. అప్పుడు మీటింగ్ పెట్టి అడిగాను కుర్రోళ్ళని, ఏమయ్యా మేడం ప్రమాదాల్లో మనం అటెండ్ అవ్వకూడదు, 108 వచ్చింది, మెడికల్ లీగల్ కేసు అన్నీ కూడా వాళ్ళ 108 రావాలి, మనం ఏం చేయాలా, ఏంటి అవసరమా మానవతా అని అడిగితే, సార్ బ్లడ్ లేకుండా చాలామంది ప్రాణాలు పోతున్నాయి, హాస్పిటల్లో డాక్టర్స్ లేకుండా పోతున్నారు, మానవతా వాళ్ళు లేకపోతే హాస్పిటల్లో రోడ్డు మీద చనిపోయిన హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో చంపేయాలి తప్ప మనకి మెడిసిన్స్ ఇచ్చేవాడు ఉండడు, డాక్టర్లు మా డ్యూటీ టైం కాదంటారు, ఒక్కోసారి చాలా సమస్యలు ఉన్నాయి, మానవతాన్ని కంటిన్యూ చేయాలి, బ్లడ్ మాత్రం 24 గంటలు ఏ మండలంలో ఆ మండలం సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చే విధంగా డేటా బ్యాంక్ చూద్దాం. అంటే మనం పర్మిషన్లు తీసుకొని అంత కలెక్ట్ చేయడం కాదు, ఎవరి గ్రూప్ ఏంటని లిస్ట్ అవుట్ చేద్దాం, మనం ముందుగా కావాలంటే ఎవరి దగ్గర అయినా తీసుకున్న తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆ విధంగా ఈజీ వేఅవుట్ చేద్దాం, బ్లడ్ చాలా అవసరం ఉంది అన్నారు. రోజులు వాడుకున్న ఫ్రేజర్ని ఉచితంగానే ఇవ్వాలి, ₹1 కూడా వసూలు చేయకూడదు, 10 కన్నీటి బొట్టు కార్చే అభాగ్యులని మన ప్రయత్నం ద్వారా వెన్ను తట్టి ఒక కన్నీటి బొట్టైనా ఆపాలి, అది మన కాన్సెప్టు, కాబట్టి డబ్బులు వసూలు చేయకూడదు అనే నిర్ధారణ మొట్టమొదటి జరిగినాక ఫస్ట్ ప్రైజర్ వచ్చిన తర్వాత ఈరోజు స్టేట్ వైడ్ దాదాపు 70 మండలాల్లో 250 మార్చురీ ప్రైజర్లు ఉన్నాయి. 250 ఒక 100 మార్చురీ ప్రైజర్లు వెస్ట్ గోదావరిలోనే ఉన్నాయి. ఎక్కడా కూడా రూపాయి వసూలు చేయరు. ఒక మండలం లేకపోతే పక్క మండలం వాళ్ళు పంపిస్తారు. ఆ విధంగా 250 మార్చురీ ప్రైజర్లు ఇప్పుడు మనం ఫోన్ చేసిన 100-150 ప్రైజర్లు ఆపరేషన్లోనే ఉంటాయి, అన్ని చోట్ల ఉపయోగంలోనే ఉంటాయి. వాటి మీద ఒక్కొక్క దాని మీద ₹500 చొప్పున వసూలు చేయమన్నా కూడా సంవత్సరానికి వచ్చే మొత్తం 1 నుంచి 2 కోట్ల రూపాయల వరకు సమస్యకు వస్తుంది. కానీ కొన్ని 100 కోట్లు వచ్చినా మనకు అనవసరం, కష్ట సమయంలో ఉండేటప్పుడు సాటి మానవుడికి ఆదుకోవాలి అని చెప్పే కాన్సెప్ట్ను స్టాండ్ చేశాం. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతా ఉంది, ఎక్కడ కూడా ఎవరు రూపాయి. సమావేశానికి జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, కమిషనర్ లోకేశ్వర్ వర్మ, డాక్టర్లు పి శివ, శరణ్ కుమార్, మాజీ లిడ్క్యాప్ చైర్మన్ ఎన్ రెడ్డప్ప, ఎంఈఓ లీలారాణి, శ్యామ్ ప్రసాద్, నానబాల గణేష్, జేవి నాగరాజ, రమణ, నందీశ్వరయ్య, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణ ప్రజలకు మానవతా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ ప్రగతి భవన్లో పట్టణ ప్రజలతో ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అంటే పుంగనూరు పట్టణానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను 2004లో వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎన్ రామచంద్రారెడ్డి గారు దీనిని స్థాపించడం జరిగింది. ఈ మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము దుఃఖ సమయంలో ఉన్నప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరూ కూడా వారి యొక్క బిడ్డలు బయట పట్టణాలలో విదేశాలలో నివసిస్తున్నారు కాబట్టి వారు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క పార్థివ దేహాన్ని ప్రిజర్వ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ యొక్క మార్చురీ ఫ్రీజర్ బాక్సుల యొక్క ఆవశ్యకత ఎక్కువగా పెరిగింది. అంతేకాకుండా వ్యక్తులందరూ కూడా ఉద్యోగాలలో ఇతర ప్రాంతాలలో స్థిరపడడం వల్ల ఈ అంతిమయాత్ర అనేది ఈ యొక్క మోయడానికి మనుషులు లేరు కాబట్టి ఈ యొక్క మార్చురీ
వ్యాన్ అంటే వైకుంఠ రథాన్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి ఈ మానవ సంస్థ అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందుకొరకు దీని విషయం చర్చించడానికి ఈ అంబేద్కర్ ప్రగతి భవనంలో ఈరోజు సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏమి అంటే ఈ మానవతా సంస్థ ద్వారా పుంగనూరు పట్టణానికి మార్చురీ ఫ్రీజర్ బాక్సులు, ఒక వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసుకొని కుల మతాలకు అతీతముగా అందరికీ కూడా ఎవరికి అవసరమైతే వారికి అందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయాలన్నదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంతేకాకుండా ఈ సంస్థను నేను వాయిల్పాడు మండలంలో ఈ సంస్థకు చైర్మన్గా కూడా ఉన్నాను. చాలా సులభంగా కూడా ఈ సంస్థను వాయిల్పాడు మండలంలో నిర్వహిస్తడం జరుగుతూ ఉన్నది. అక్కడ 500 మందిని సభ్యులను చేర్చుకొని సంస్థ చాలా యాక్టివ్గా కూడా నడుస్తూ ఉంది. ఈ సంస్థను నడపడము చాలా సులభము. ఇది ప్రజల యొక్క అవగాహన ఉంటే ఈ సంస్థ చాలామందికి ఉపయోగపడుతున్నటువంటి ముఖ్య ఉద్దేశం నాలో ఉంది. కాబట్టి అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ మానవతా సంస్థలో సభ్యత్వం తీసుకొని అందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని ఈ యొక్క దైవ కార్యంలో అంటే వ్యక్తి చనిపోయినప్పుడు మన యొక్క సహాయ సహకారాలు చాలా ఎంత అవసరం అనేది ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. కానీ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు పాల్పంచుకోకపోతారు. కాబట్టి మనం సంస్థలో సభ్యత్వం అయితే మనము పాల్గొనకపోయినా మన సంస్థ తరపున ఉన్నటువంటి కార్యనిర్వాహక వర్గము పాల్గొంటుంది. కాబట్టి అందులో మనం కూడా సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి పుంగనూరు పట్టణ ప్రజలకన్నా అందరికీ కూడా నేను తెలియజేయడం ఏమనగా ఈ యొక్క మానవతా సంస్థలో సభ్యులుగా చేరండి. మానవ సేవను చేయడానికి భాగ్యాన్ని మీరు కలిగించుకోండి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ పుంగనూరు పట్టణానికి చెందిన బీజేపీ అయూబ్ ఖాన్ ను కృష్ణా, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు జిల్లాల బీజేపీ మైనార్టీ సెల్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఖలీఫాతుల్లా బాషా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆదరణ లభిస్తూ ఉన్నదని తెలిపారు. గుర్తు తెలియని కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం పుంగనూరులోని కట్టపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలో నగరి వీధికి చెందిన 60 సంవత్సరాల చెంగల్రాయ స్వామి ఈయన మరవలోని చేతి పంపు వద్ద నీరు తీసుకుని పుంగమ్మ కట్టపై ఇంటికి వస్తూ ఉండగా వెనక నుండి కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. చెంగల్రాయ స్వామి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎలక్ట్రీషియన్స్ కు పనిముట్ల కిట్ ను అందించిన లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్ నాయక్. పట్టణ పరిశుభ్రతకు అందరి సహకారం అవసరం. కమిషనర్ లోకేశ్వర్ వర్మ. రహదారి నియమాలు పాటించాలి. ఎంవి మనోహర్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.